నాడు ఓట్లు వేయాలని ఇంటింటికి వెళ్లి నేడు హామీలను నెరవేరుస్తున్నామని చెప్పండి అంటూ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపులో భాగంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. తొలుత బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు శ్రీకృష్ణదేవరాయ నగర్లోని రామమందిరంలో బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జు మంచూరు సూర్యనారాయణ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీకృష్ణదేవరాయ నగర్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 5వ వార్డులో కూడా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ విజయాలు అనే కరపత్రాలను చేతపట్టి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తున్నామంటూ ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి మీకు కూడా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న వివరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయా కాలనీలో నెలకొన్న సమస్యలపై వారు అక్కడి ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలన్నింటినీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రోగ్రాములో మా యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందర ఏమి చెప్పాడో చెప్పినవి చెప్పినట్టుగానే చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ అలాగే లోకేష్ బాబు గారికి కానీ అలా కూటమి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అద్భుతంగా జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఇప్పుడే స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేస్తా అంటే వాళ్ళు చెప్తా ఉంటే పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. మా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నారు. ఎందుకంటే ఏ పథకం సూపర్ 6 పథకాలు అయితేనే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ కానీ ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి. అలాగే వికలాంగులైతే 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే తల్లికి వందనం కార్యక్రమం అద్భుతమైన పథకం. దానికి నిన్ననే 2 డేస్ కిందటనే దాదాపు అందరి తల్లులకి కూడా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో జమ కావడం వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి వీళ్ళకి దీపం పథకం, గ్యాస్ పథకం అయితే ఏమి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అలాగే స్త్రీ శక్తి పథకం ఫ్రీ బస్సులో పోయి రావడం జరగడం కానీ, అలాగే ఆటో సేవలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం కానీ, అలాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ప్రతి రైతుకు 20,000 రూపాయలు పడడం కానీ అన్నీ కూడా చెప్పిన పథకాలను కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిస్తున్న ఘనత మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. మా యొక్క ఈరోజు బూత్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్లు కానీ అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన మీ అభివృద్ధిని గురించి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కింద కరెంటు పవర్ కానీ, అలాగే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య కూడా చెప్పడం జరుగుతుంది. మా వాళ్ళంతా అంది కూడా మేము ప్రతి ఒక్క మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా బాగా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళ సిబ్బంది అయితే ఏమి, ఎలక్ట్రికల్ అయితే ఏమి, అభివృద్ధికి సంబంధించిన ప్రతి అధికారి కూడా మాతో కలిసి అభివృద్ధి పథంలో తీసుకెళ్లేదానికి మా బద్వేల్ నియోజకవర్గాన్ని మేమందరము పాటుపడుతున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు, మనకు ఎన్నో డెవలప్మెంట్. ఇప్పుడు మనకు ఇక్కడ మన అభివృద్ధిలో జాబులు, సాగునీటి కోసం అయితే ఏమి, అలాగే తిరుపతిలో అపోలో టైర్ శ్రీ సిటీలో పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే అనంతపురంలో ఎన్ని భారీ ప్రాజెక్టులు పెట్టడం జరుగుతూ ఉంది. పుట్టపర్తిలో డిఫెన్స్ అంటే పెద్ద చాలా, ఎందుకంటే విమానాలను తయారు చేసే కేంద్రాలను కూడా పెట్టడం జరిగింది. అలాగే నియోజకవర్గానికి ఏమేమి పథకాలు, ఏమైనా ఫ్యాక్టరీలు కానీ యూత్కి ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉందా సార్? అది కూడా మేము నాకు కొత్తగా ఇచ్చారు. నేను లోకేష్ బాబు గారు తొందరలో ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత కూడా మేము తప్పకుండా సారు వారి ద్వారా ఏదన్నా కూడా, ఎందుకంటే మాకు కొన్ని భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన పెద్ద చెరువుకు ఇక్కడ బ్యాక్ వాటర్ నుంచి ఒక టీఎంసీ ఇస్తామని ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా చేపించి పెద్ద చెరువుకు నీళ్ళు వచ్చేటట్టుగా అదొకటి చేస్తాము. అలాగే బద్వేల్లో దాదాపు 130 కోట్లకి ఇప్పుడు టెండర్లు కూడా పిలవబోతున్నారు. అది బద్వేలి మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసము. అలాగే చాలా టెండర్లు కూడా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అవి కూడా తొందరలో జరుగుతాయి. ఇంకా టెండర్లను కూడా ఇంకా కొంత 50 కోట్లు 60 కోట్లు అవసరం ఉందని నిన్న నేను మీటింగ్లో కూర్చున్నప్పుడు మున్సిపాలిటీలో సారు కూడా డిస్కస్ మన ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాడు, ఆయన కూడా చెప్పడం జరిగింది.
దాని అభివృద్ధికి కూడా నేను కృషి చేస్తాను. తప్పకుండా డెవలప్ చేసేదానికి ఆ శాయశక్తుల కృషి చేసి ఈ యొక్క బద్వేల్ని మళ్ళా తెలుగుదేశం పార్టీకి మళ్ళా కంచుకోట్ల నిర్మించడానికి నా శాయశక్తుల కృషి చేసి మీ అందరి సపోర్ట్ సలహాలు తీసుకొని ముందుకు సాగుతారని మీకు తెలియజేస్తున్నాను. సార్ మున్సిపాలిటీలో అంటే పార్కు కూడా లేవు సార్. అవునవునా పార్కు అన్న, గురించి ఏమన్నా- పార్కు ఒకటి ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నారన్న. ఒక 10 రోజుల్లో టెండర్ అవుతుంది. ఎన్జిఓ కాలనీలో పార్క్ ఒకటి రెడీ అయిపోయినది. అలాగే చెరువుల డెవలప్మెంట్ కూడా, ఎందుకంటే బద్వేల్లో 2 చెరువులకు 50 లక్షల రూపాయలతో 2 చెరువులు, ఒకటి దగ్గరే బైనపల్లి దగ్గర చింతల చెరువు దగ్గర ఒక అంటే దాన్ని చెరువు డెవలప్మెంట్ అంటే తిరిగేదానికి కానీ వాకింగ్ ట్రాక్ కానీ అంతా అభివృద్ధి చెంది బాగా డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. అలాంటి గోపవరం నగరవనం కూడా ఒకటి అయింది. అక్కడ కూడా నేను ఒక పెద్ద జెండాను కూడా పాతి సొంత ఖర్చులు చేయడానికి చెప్పినాను. అది కూడా చేస్తాము. అలాగే ఇక్కడ ఏదైనా లోకల్ చెరువులు ఉంటేనే కూడా చెరువులను కూడా అభివృద్ధి చెంది ఆ చెరువులను అంటే బ్యూటిఫికేషన్ చెరువుల చుట్టూ అంటే వాటికి బాగా బ్యూటిఫికేషన్ చేసి చైర్లు వేసి ఆ చెట్లు పెంచి అంటే ప్రజలకు అనుకూలంగా అంటే వాళ్ళు వాకింగ్ చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేసేదానికి కానీ ఎప్పుడన్నా ఆహ్లాదకరంగా కూర్చొని తిరిగేదానికి కూడా అలాంటివి కూడా మేము ప్రోగ్రామ్స్ పెట్టుకొని తప్పకుండా డెవలప్ చేసేదానికి చేస్తున్నామన్న. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. మీ అందరికీ